హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కీతో ముచ్చట్లు. ఈరోజు మన ల్యాబ్లో పాప్కార్న్ సీడ్స్తో వెరైటీ ఫ్లేవర్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మనకు సూపర్ మార్కెట్లో దొరికే చిన్న పాప్కార్న్ ప్యాకెట్లు దొరుకుతాయి సీడ్స్వి. అలా కాకుండా ఇలా మనకు జనరల్ స్టోర్లలో కేజీ లాగా 150 రూపీస్ కేజీ లాగా అమ్ముతారు. ఇలా కేజీ లాగా లూజ్ తెచ్చుకొని చేసుకుంటే మనకు పాప్కార్న్స్ ఎక్కువగా వస్తాయి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను దీని మీద. ఇవి చేయడానికి స్పెషల్గా కుక్కర్ అలాంటివి ఏమీ అవసరం లేదు. మనం ఇంట్లో అన్నం వండుకునే గిన్నెలో అయినా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్యాన్లో చేసి చూపిస్తున్నాను, చూడండి. సీడ్స్ని ఒక కప్పు, చిన్న టిఫిన్ బాక్స్ కప్పుతో సీడ్స్ తీసుకున్నాను. అవి ప్యాన్లో వేసిన తర్వాత దానికి సరిపడా ఒక పావు, ఇలా ఈ పావుతో చూపిస్తున్నాను చూడండి, ఈ పావు నూనె పోస్తే సరిపోతుంది ఆ కప్పు గింజలకు. ఇలా ఆయిల్ పోసినాక అంతా కలిసేటట్టుగా, ఆయిల్ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఉంచాలి. ఇలా మూత పెట్టుకున్నాక జస్ట్ 2 మినిట్స్లోనే మనకు పాప్కార్న్స్ పగిలి వస్తాయి, చూడండి. ఇలా తెల్లగా పాప్కార్న్స్. ఇప్పుడు మనం చేసింది ఓన్లీ ప్లెయిన్ మాత్రమే, ఓన్లీ ఆయిల్ మాత్రమే వేశాను. ఇలా మొత్తం గింజలు పగిలాక స్టవ్ ఆఫ్ చేసి నెమ్మదిగా కిందికి తీసేసుకొని వీటికి కావలసిన ఫ్లేవర్ని మనం యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకొని ఈ పాప్కార్న్స్ని నేను 2 ఫ్లేవర్స్లుగా చేసి చూపిస్తున్నాను, చూడండి. ఈ ఫ్లేవర్స్ మనకు ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతాయి. ఒకటి టమాటో ఫ్లేవర్, చిల్లీ ఫ్లేవర్, ఇది పుదీనా ఫ్లేవర్, ఆనియన్ చిల్లీ ఫ్లేవర్ కూడా ఉంటుంది ఇందులో. ఇలా 5 వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. ఇది పుదీనా. ఈ ఫ్లేవర్స్లో మనకి ఏది చేసుకోవాలనుకుంటే ఆ ఫ్లేవర్ పౌడర్ని ఇలా కొద్దిగా వేరుగా చేసుకొని కావాల్సిన ఫ్లేవర్ని కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే టమాటో ఫ్లేవర్ని వాడుతున్నాను. ఇలా ఈ పౌడర్ని ఇలా చల్లుకొని అంతా బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి. తర్వాత నేను పుదీనా ఫ్లేవర్ని తీసుకున్నాను. ఈ ఫ్లేవర్ని కూడా అంతా కలిసేలాగా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను. ఈ పాప్కార్న్స్ని మనం బయట కూడా షాపుల్లో రెడీమేడ్గా అమ్ముతున్నారు, కానీ ఎప్పటికప్పుడు ఇంట్లోనే చేసుకుంటే బాగా ఉంటాయి వేడిగా. ఎవరికి నచ్చిన ఫ్లేవర్ని పిల్లలకు నచ్చినట్టుగా ఓన్లీ సాల్ట్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంట్లో మసాలాలు దొరకని వాళ్ళు, ఆన్లైన్లో వీలుగా లేని వాళ్ళు ఇంట్లో దొరికే ఉప్పు, కారం, పసుపుతో కూడా పాప్కార్న్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. ఒక పావు నూనె పోసి ముందుగా చూపించిన ఒక చిన్న టిఫిన్ బాక్స్ నిండగా ఈ పాప్కార్న్ సీడ్స్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, స్లోగా పెట్టుకోవద్దు, లేదంటే గింజలు మంచిగా పగలవు మనకు. ఇలా నూనె మొత్తంగా కలిపి పైనుంచి మూత పెట్టి
ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే మనకు పాప్కార్న్స్ రెడీ అవుతాయి. ఇందులో ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా మసాలాలు లేనప్పుడు కొద్దిగా పసుపు, కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేశాను నేను, హాఫ్ టీ స్పూన్ అంతే. ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో దొరికే మసాలాలతో పాప్కార్న్స్ కూడా చేసుకోవచ్చు. ఇవి ఇంకా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఇలా మొత్తం ఉప్పు, కారం, పసుపు కలిపేలాగా చూసుకొని తర్వాత ప్యాన్ పైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, స్టార్ట్ అయిపోయినాయి, పాప్కార్న్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి తీయాలి, లేదంటే ముఖం మీద చిల్లుతూ ఉంటాయి పటాపటామని. ఇలా ఉప్పు కారంతో చేసిన పాప్కార్న్స్ మరియు పుదీనా ఫ్లేవర్, టమాటో ఫ్లేవర్ 3 రకాల పాప్కార్న్స్ని ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.